ఇవాళ రామచంద్రంలో ఒక జాతరలాగా జరిగింది. ఈ జాతరకు మనకు మన ప్రియతమ నాయకులు రావడం, పట్టమంది మండలంలో ఉన్న నాయకులందరూ కలిసి రావడము, అట్లాగే డాక్టర్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడము, రైతులు అందరూ కూడా పాల్గొనడానికి కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 135వ జన్మదినం. ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక మంది ఉద్భవించారు, కానీ భారతదేశంలో ఇది ఒక చారిత్రాత్మక దేశం. ఈ దేశంలో చరిత్రను, ప్రపంచ చరిత్రను సృష్టించే మహనీయుడు అతి తక్కువ కులంలో, అంటరాని కులంలో పుట్టాడు. మహర్ కులంలో, మహారాష్ట్రలో ఆయన పుట్టి వీధి దీపాలకం చదువుకొని అంటరాని తరాన్ని ఊహించి బడిలో గుడిలో దూరంగా ఉండి చదువుకొని 14 డిగ్రీలను లండన్ వెళ్ళి, బరోడా మహారాజు ఆర్థిక సాయంతో లండన్ వెళ్ళి 14 డిగ్రీలు సంపాదించాడు. 14 డిగ్రీలు సంపాదించినప్పటికి కూడా ఆయన్ను అంటరాని పిశాచం వెంటాడుతూనే ఉంది. అయితే ఆయన ఈ దేశానికి వచ్చిన తర్వాత అప్పుడు స్వాతంత్ర పోరాటం జరుగుతూ ఉంది. గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ చేస్తూ ఉంటే ఈయన కూడా మరి ఈ దేశం కోసం అనేక ఉద్యమాలు చేయాలని చెప్పి 1931లో లండన్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగితే ఆ సమావేశంలో పాల్గొని ఈ దేశం యొక్క అంటరానితనం పోవాలంటే విద్య, రాజకీయంగా చైతన్యం కావాలా, కాబట్టి నా దేశ ప్రజలకు ఓటు హక్కు ఇవ్వాలా. అంతకు మునుపు ఎవరికైనా ఓటు హక్కు ఉందంటే జమీందారులకు, దబేదారులకు, ఆఫీసర్లకు మాత్రమే ఓటు హక్కు ఉండేది. కానీ ఈ ఓటు హక్కు కావాలని కోరినప్పుడు ఆ వైస్రాయ్ అడిగాడు, నెహ్రూ గారు ఎవరికి ఇద్దాం ఓటు హక్కు అంటే ఆయన ఒకటే చెప్పాడు, జమీందారులకు, బాగా చదివిన వాళ్ళకు మాత్రమే ఇవ్వాలా, 100 ఎకరాలు ఉండే వాళ్ళకి ఇవ్వాలన్నాడు. కానీ గాంధీని అడిగితే గాంధీ ఏం చెప్పాడంటే భూస్వాములకు మాత్రం ఇవ్వాలన్నాడు. సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడిగితే ఆయన బాగా చదువుకొని డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇవ్వన్నాడు. అంబేద్కర్ ఎవరికి ఇవ్వాలి ఈ ఓటు హక్కు అంటే ఆయన ఒకటే చెప్పాడు, జాతి, కులం, మతం, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ సంబంధం లేకుండా, స్త్రీ పురుష సంబంధం లేకుండా 18 సంవత్సరాలు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వాలని ప్రతిపాదించాడు. దాన్ని సాధించాడు, రాజ్యాంగంలో మనకు హక్కుగా పెట్టాడు. ఇవాళ మనం ఆ ఓటు హక్కు ఉండబట్టే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు వలనే ఒక ఛాయ్ వాలే వాళ్ళ ప్రధానమైనాడు. మరి అంతేకాకుండా అన్ని రకాల వర్గాల నుంచి కూడా ఇవాళ రాజకీయాల్లో రావడానికి వీలవుతుంది. ఒకనాడు అంటరాని కులంలో పుట్టి వెలివేయబడ్డ నేను ఇవాళ ఈ వేదిక ఎక్కి ఎమ్మెల్యే గారితో పక్కన నిలబడి మాట్లాడమంటే ఆ మహనీయుడు ఇచ్చిన స్వేచ్ఛ, స్వాతంత్రం మాత్రమే సౌభ్రతత్వం. అందుకనే ఈయన రాజ్యాంగ నిర్మాతగా రాజ్యాంగం రాయమంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాశాడు. ఆయన రాజ్యాంగం రాయడానికి ముందు ఒక మాట చెప్పాడు, నాకు 3 గురువులు, ఒకరు జ్యోతిబా పటేల్, ఒకరు కబీర్, ఇంకొకరు వచ్చేసి బుద్ధుడు నుంచి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రత్వం తీసుకున్నాడు. జ్యోతిరావు పూలే నుంచి ఆయన సాంస్కృతిక విప్లవాన్ని తీసుకున్నాడు. అట్లాగే కబీర్ నుంచి ఈశ్వరల్లా తేరే నామ్ సబ్కో సమ్మతి ఏ భగవాన్ అనే అంశాలపైన ఆయన ఈ జాతికి ఏం చెప్పాడు ఆ అంశాలు తీసుకున్నాడు. దాదాపు ప్రపంచ దేశాల్లో రాజ్యాంగాన్ని అన్ని కూడా చదివి ఈ భారత రాజ్యాంగాన్ని రాశాడు. మనకు స్వేచ్ఛ, సమానత్వం ఇవ్వడానికి ప్రధాన కారణం ఇవాళ చట్టాలు కానీ, రిజర్వేషన్ అంటే ఎస్సీలకి కాదు, బీసీలకు కూడా. గతంలో మహిళలకు విద్య ఉండేది కాదు, ఉపాధి అవకాశాలు ఉండేది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత మరి మహిళలకు కూడా విద్య కావాలా, ఉద్యోగాల అవకాశం కావాలని పార్లమెంట్లో పోరాటం చేసి బిల్లులు తెచ్చాడు. అంతేకాకుండా అనేక అంశాలపైన ఈయన పోరాటం చేసి ఈరోజు మంచి ప్రపంచ దేశాల్లో మెచ్చే రాజ్యాంగం రాశాడు. ఇంకొక గొప్ప విషయం ఏమంటే అనేక మంది మహనీయులు ఇదే ప్రపంచంలో పుట్టారు. మరి బాబాసాహెబ్కు ఉన్నటువంటి విగ్రహాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. లండన్లో తను చదివిన యూనివర్సిటీ ముందు అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి దాని ముందు రాశారు, సింబల్ ఆఫ్ నాలెడ్జ్ అని, నా జ్ఞానానికి ఒక గుర్తు అనేసి. కాబట్టి ఈయన ప్రపంచాన్ని కూడా కుదిరి వేసి అనేక దేశ రాజకీయ నాయకుల కన్నా రోల్ మోడల్గా నిలబడ్డాడు. ఈయన ఆలోచనతో, ఈయన ఆశయాలతో మనం నడవాల్సిన అవసరం ఉంది. ఈ 135వ జయంతి సందర్భంగా భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ముప్పును
పక్కకు నెట్టి రాజ్యాంగాన్ని కాపాడాలని కోరుతూ ఈ అవకాశం పెద్దందరూ కూడా జై భీమ్.